పార్టీ పెట్టబోతున్నాడట. స్వేచ్ఛలో ఇదొక వార్తను రాయడం జరిగింది. బహుజన జనతా సమితి BJS అట. బహుజన జనతా సమితి ఈటెల కొత్త పార్టీ పేరు ఫిక్స్ అయిందట ఆల్రెడీ. ఒకవేళ ఈటెల రాజేందర్ని ఆ పార్టీ హైకమాండ్ బుజ్జగించే ప్రయత్నం చేసినా అది తాత్కాలికమే అవుతుంది తప్ప ఈటెల రాజేందర్ అందులో ఇమడ లేడు. వెరీ క్లియర్. అధిష్టానం ముందు 2 ఆప్షన్లు పెట్టినాం అనుకోండి. బండి సంజయ్ కావాలా, ఈటెల రాజేందర్ కావాలా అని అధిష్టానం ముందు పెడితే హూ ఈజ్ ఈటెల రాజేందర్ అనే హైకమాండ్ అంటది తప్ప లేదు లేదు ఈటెల రాజేందర్ కూడా కావాలి, ఈటెల రాజేందర్ ఖచ్చితంగా ఉండాలి అని మాత్రం పార్టీ అనదు. బండి సంజయ్ని పిక్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆ పార్టీ ఐడియాలజీ, ఆ పార్టీకి కావాల్సినోడు ఏ రకంగానైనా బండి సంజయ్ లాగా ఆ పార్టీ ఐడియాలజీ విషయంలో, హిందుత్వ ఎజెండా విషయంలో ఈయన అంత ఇదిగా మాట్లాడలేడు. కాబట్టి బండి సంజయ్ని వాళ్ళు పిక్ చేసుకుంటారు. బండి సంజయ్ కూడా ఈయనలాగానే ఈ పాటికి అటు ఇటు చేసిండు, ఈ పాటికే చర్చలు జరిగాయి. కానీ ఈటెల రాజేందర్ ఇంత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నా ఎందుకు స్పందించట్లేదు అంటే అయిపోయింది. ఎలక్షన్లకు ముందు నీ అవసరం ఉండే 2 ఎమ్మెల్యే స్థానాల్లో నిన్ను పోటీకి నిలిపినాం, కొన్ని సీట్లు వస్తాయని భావించినాం, రాలేదు. ఎంపీ ఎలక్షన్స్లో నీకు టికెట్ ఇచ్చినాం, కొంత ఇంపాక్ట్ ఉంటుంది అని. సో ఆనాడు కూడా నేను వదులుకోకుండా నీకు పార్టీ అధ్యక్ష పదవి నీకే అని ఊహించినాం. ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఇంకా 3 ఏళ్ళకి ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు నీతోనేం పని అని చెప్పి ఆయన్ని సైడ్ చేసేసినారు. వెరీ సింపుల్.